బైపీసీ గ్రూప్ అంటే ఎక్కువగా ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్, బీఏ ఫార్మసీ ఇలాంటివే మనం ట్రై చేస్తూ ఉంటాం. బీఎఫ్ఎస్సీ అనేది చాలా హై డిమాండ్ కోర్స్ అనమాట. బీఎఫ్ఎస్సీ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ అనమాట. ఇది 4 years ఉంటుంది. దీంట్లో 8 సెమిస్టర్స్ ఉంటాయి. ఎలిజిబిలిటీ వచ్చి మనకి ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్లో మనకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి. అలాగే లేకపోతే సమ్ ఇన్స్టిట్యూట్స్లో మనకి మ్యాథ్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చి ఐసీఆర్ ఏఐఈఏ ద్వారా ఉంటుంది. ఏఐఈఏ అంటే ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్స్ అనమాట. దీంట్లో మనకి ఎంట్రన్స్ అనేది స్టేట్ లెవెల్స్లో అయితే ఏపీ ఎంసెట్, టీఎస్ఎంసెట్ ద్వారా ఉంటుంది. నెక్స్ట్ అలాగే మెరిట్ బేస్ ద్వారా కూడా మనకి యూనివర్సిటీలో ఎంట్రన్స్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బీఎఫ్ఎస్సీ కంప్లీట్ అయిన తర్వాత మన ఎంఎఫ్ఎస్సీ అనేది 2 years ఉంటుంది. ఇది ఎంఎఫ్ఎస్సీ మాస్టర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ అనమాట. దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటంటే బీఎఫ్ఎస్సీ డిగ్రీ ఉండాలి, లేకపోతే రిలేటెడ్ బ్యాచిలర్ డిగ్రీ అనమాట. లైక్ జువాలజీ ఆర్ లైఫ్ సైన్స్ అనమాట. దీంట్లో మనకి 50 to 60 మార్క్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. దీంట్లో మనకి స్పెషలైజేషన్స్ ఏంటి అంటే ఈ ఫీల్డ్లో ఆక్వాకల్చర్, ఫిష్ జెనెటిక్స్, అలాగే బ్రీడింగ్, ఫిష్ ప్యాథాలజీ, ఫిషరీస్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇవన్నీ మనకి స్పెషలైజేషన్స్ అనమాట. మనకి ఎంఎఫ్ఎస్సీలో కూడా అడ్మిషన్ రావాలంటే మోస్ట్ అడ్మిషన్స్ ఐసీఆర్ టెస్ట్ ద్వారా, ఏఐఈఏ ద్వారా, అలాగే పీజీ ఎగ్జామ్ ద్వారా, యూనివర్సిటీలో స్పెసిఫిక్ టెస్ట్ ద్వారా కూడా మనకి అడ్మిషన్స్ అనేవి ఉంటాయన్నమాట.